వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇది వచ్చేసి మనకు నిన్న శారీ పళ్ళు లెఫ్ట్ వైపు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత తీసుకోవాలి శారీకి, మనకి షీట్ చూపించేసి ఈ కలర్ రావాలి అంటే ఏమేమి కలపాలి, షీట్లో కలర్ రావాలంటే ఏమేమి కలపాలి, ఏదైనా కలర్ కాంబినేషన్ మనకు కావాలంటే ఏం కలపాలి, కాటన్ రేట్ ఎలా ఉంటాయి, ఇది క్రేప్ షీట్ అనమాట, కాటన్ రేట్ ఏ కలర్స్ వస్తాయి అని డీటెయిల్స్ చెప్పారు. వరలక్ష్మి, నీకు అర్థమైనంత వరకు శారీ చేసుకోవడం ఈజీనా కష్టమా? చాలా ఈజీ అండి. తక్కువ ఖర్చుతోటి మనము చాలా మంచిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక స్టవ్, వాటర్, కొన్ని కలర్స్ ఉంటే మనం ఎలాంటి శారీనైనా డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో మాస్టర్ గారు పళ్ళు ఎడ్ సైడ్ రావాలో ఎలా తీసుకోవాలో చెప్పారు. అలాగే ఈ డిజైన్ టెంపుల్ డిజైన్ రావాలంటే ఏం చేయాలో చెప్పారు. ఇంకా దీన్ని నెక్స్ట్ డిజైన్ చేయాలి, దీన్ని ఇంకా డిజైన్ చేయాలి. అలాగే మా ఇన్స్టిట్యూట్ లో ఈ శారీ కూడా డిజైన్ చేసాము మేడం గారు. ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా డై శారీ, ఇది ఎలా చేసుకోవాలి అది కూడా చూపిస్తారు మనకి. అంటే ఇది ఎందుకు ప్రాచుర్యం పొందలేదంటే ఈ మెటీరియల్ అంత ఎక్కడ దొరికిందో అందరికి ఓపెన్ కాలేదన్నమాట, అంతే తప్ప లేకపోతే ఇది అనేది సింపుల్ ప్రాసెస్. లేడీస్ ఇద్దరు కలిసి చేసుకోవచ్చు కామన్ గా. మన వరకు మనమైనా స్పెషల్ కలర్ కావాలి అంటే ఇప్పుడు ఉంది ఈ కలరే బాగుంటది, మనం మార్కెట్ పోతే దొరకలేదు, మనకి ఈ కలరే కావాలి, నాకు ఇది దొరకలేదు. ఇది కావాలంటే ఏం చెయ్యాలో కూడా మనకి తెలుస్తుంది. కాకపోతే ఏంటి, మనకి ఈ మెటీరియల్ మొత్తం ఎక్కడ దొరుకుతుంది, చిన్న సైకిల్ ట్యూబ్స్, ఒక టబ్బు, చిన్న ఐటమ్స్ అనమాట. అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే ఏముండదు, కొంచెం ప్లేస్ ఉండాలి, ప్లేస్ కొంచెం ఉంటే సరిపోద్ది. నువ్వు అర్థం చేసుకుని ఏంది వరలక్ష్మి? ఇష్టమైతే దాన్ని కాంబినేషన్ మనం చేసుకోవచ్చు సొంతగా. మనకి క్వాలిటీ, ఇప్పుడు మనకి క్వాలిటీ దొరకదు కదా ఎంత ఖర్చు పెట్టినా, కానీ ఇక్కడ మనకి ఇష్టమైన క్వాలిటీలో ఇష్టమైన డిజైన్ చేసుకోవచ్చు. అంటే అందరూ ఏముంటుండే, డై అంటే ఓన్లీ కాటన్ చీరలు, అది ముస్లింలకు సంబంధించి అంటారు. కానీ సిల్క్ శారీస్ కూడా చేసుకో, అదొకసారి మాయేసి వస్తుంది. అది వెనకాల శారీ ఉంది, అది కోట అనమాట. ఇది చూడండి, చూస్తే ఇంత లైట్ గా అనిపిస్తుంది, డై వేసిన తర్వాత దీని మొత్తం వాల్యూ మొత్తం మారిపోతుంది అనమాట. ఇది దీని జరీ బోర్డర్ వచ్చిన క్లాత్, ఇది ఆల్రెడీ జరీ బోర్డర్ వచ్చిన క్లాత్, ఇది కొంచెం క్వాలిటీ అనమాట. ఇది కలర్ చేసిన తర్వాత డిజైనింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తుంది. అంటే ఏంటంటే అందరూ ఏం ట్రై అంటే ఓన్లీ కాటన్ శారీసే అనుకుని అంటారు, కానీ యూత్ కట్టుకునే శారీస్ కూడా క్రేప్ డిజైన్ చేసుకోవచ్చు, సిల్క్ శారీస్ చేసుకోవచ్చు, జార్జెట్ చేసుకోవచ్చు, ఇంకేం చేసుకోవచ్చు మాస్టర్, డ్రెస్సెస్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి మనకి, సిల్క్ బెడ్షీట్స్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం తక్కువ ఫీజులో ఒకటి నేర్చుకుంటే మన ఇంట్లో మనమే చేస్తున్నాం, సాటిస్ఫాక్షన్ ఎంత ఉంటది, చాలా ఉంటది. సృజన, మనం ఇది చేయడం ఎంతో కష్టం అనుకున్నాం కదా, కానీ ఇది చేయడము ఎంతో ఈజీ. మనకి సరైన మాస్టర్ చెప్తే సరైన విధానంలో దీన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అవును, ఇన్ని రోజులు మేము ట్రై అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అనుకున్నాం, కానీ ఇది చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. శారీ మొత్తం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఇది మనకి ఏంటి, ముందు సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు నేను చేసిన శారీ నేను కట్టుకుంటే అది ఎక్కడి నుంచో రాలేదు, నా చేతుల నుంచి వచ్చిందని ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది. మన ఇంట్లో పిల్లోస్ చేసుకోవచ్చు, పిల్లల టీషర్ట్ చేసుకోవచ్చు, బేబీ ఫ్రాక్స్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఒక కాలనీలో మేనేజ్ చేస్తే, ఒక కాలనీలో కొంతమందిని మనం కమిట్ అయ్యి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రొడక్షన్ ఎవరైనా నచ్చుతారనమాట. హోమ్లీగా ఇష్టపడేటోళ్ళు చాలా మంది నచ్చుతారు, కొంతమంది ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు, కొంతమందికి ఏముంటదంటే హైట్ ఉన్నోళ్ళు, లావు ఉన్నోళ్ళు స్పెషల్ సైజుల్లో కావాలని అడుగుతారు, వాళ్ళ శారీస్ బయట దొరుకుతారు. అలాంటప్పుడు మనం ఎంత మీటర్ కానలో కాబట్టి వాళ్ళకి 6 మీటర్ల శారీ అని ఇవ్వచ్చు. కొన్ని డ్రెస్సులు ఉంటాయి, ఆ డ్రెస్సులు కలర్ కాంబినేషన్స్ బయట దొరుకుతాయి కానీ దొరకవు, అలాంటి వాటి కూడా చేసి ఇవ్వచ్చు. దాంతో పాటు మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరిగిద్ది, మన దగ్గర విద్య అనే ఆయుధం ఉందనే కాన్ఫిడెంట్ పెరిగిద్ది అనమాట. సృజన, నీ ఫీలింగ్ ఎలా ఉంది దీనిపైన? అంటే నేను టై అండ్ డై అంటే హైదరాబాద్ అలా వెళ్ళి ఎక్కువ ఖర్చుతో నేర్చుకోవాలేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడ మాకు బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ కటింగ్ తో పాటు ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందని నేను అనుకుంటున్నాను. కడప నుంచి వచ్చారు కదా, ఎలా ఉంది నీ ఫీలింగ్? ఇక్కడికి వచ్చిన తర్వాత మేము టైలరింగ్ ఒకటే నేర్పిద్దాం అనుకున్నాం, ఇది కూడా ఇస్తున్నాం కదా బోనస్ కింద, నీకు ఎలా ఉంది ఫీలింగ్ అదే ఫీజులో?
మేడం నాకు కడప నుంచి వచ్చే ముందు నాకు చాలా భయం అనిపించింది, నేను నేర్చుకోగలుగుతానా లేదా. ఇంకొకటి ఏంటంటే నేను చదువుకోలేదని ఒక ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండింది. కానీ ఇక్కడికి వచ్చినాక చదువు సంబంధం లేదు, వర్క్ ఏదైనా లేడీస్ సాధించగలుగుతారు, నేర్చుకోగలుగుతారు అనే ఒక ఒపీనియన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఇంకోటి మీరు టైలరింగ్ గురించి మమ్మల్ని ఇక్కడ పిలిపించారు, కానీ ఆడవాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళు ఇంకా ఏదైనా చేసి సాధించగలుగుతారు అనే దాని గురించి మీరు ఆలోచించి 1కి 2 నేర్పిస్తున్నారు చూడండి మేడం. మీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఆడియన్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, చాలా మంచిగా ఉందండి. ఆడవాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు మేడము. బయట పని చేసుకోలేము, మనము బయటకు వెళ్తే ఇబ్బంది అన్న వాళ్ళకైతే ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే దానికి ఇది చాలా మంచి సబ్జెక్ట్ మేడం. ఇది చాలా బాగుంది. మీ ఒపీనియన్ అయితే అసలు ఎక్సలెంట్ మేడం. మీ దానికి మీకు చాలా హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. మీ దగ్గరికి వచ్చి మీ ఇక్కడికి రాలేము, ఇక్కడికి వచ్చి మనం నేర్చుకోలేము అన్న వాళ్ళం కూడా మేడం కి ఆన్లైన్ ద్వారా కూడా మనం మేడంకి మనం కన్సల్ట్ అయితే చాలా మన లైఫ్ బాగుంటుంది. ఇళ్లలోంచి బయటకు రాని ఆడవాళ్ళకి చాలా మంచి అవుతుంది మేడం. డబ్బు అనేది ఇంపార్టెంట్ అనేది చాలా ఉంటుంది. కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇలా చేసేది చాలా ఉపయోగం మేడం. అది నా ఒపీనియన్. మనకి వచ్చేసి ఇక్కడ ఆఫ్లైన్ వచ్చినా 25,000 లోపే ఉంది. ఆన్లైన్ లో అయితే టైలరింగ్ 4,000, టై అండ్ డై 5,000 అని అనుకుంటున్నాం. అంటే ఏదైనా సరే మనకు లేడీస్ బడ్జెట్, లేడీస్ అంటే ఏంటి, లక్షల దోట లోన్ తీసుకుంటే మనిషికి 50,000 అలా వస్తాయి. మహా కొంచెం సీనియర్ గ్రూప్ లో అయితే ₹1,00,000 వస్తాయి అనుకుంటా. కానీ మనం చేసే ప్రాజెక్ట్ ఏంటి, లేడీస్ చేతిలో ఉన్న డబ్బులతో వ్యాపారం చేయొచ్చు. ఇదేంటి 50,000 కూడా యూనిట్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసుకోవచ్చు. మిషన్ ఏంటి 25,000 పెట్టి మిషన్ తీసుకొని, ఒక 5,000 పెట్టి ఆన్లైన్ లో ట్రైనింగ్ తీసుకుని, 4,000 పెట్టి ఆన్లైన్ లో ట్రైనింగ్ తీసుకుంటే మిషన్ కుట్టుకొని రోజుకి 300 సంపాదించవచ్చు. అంటే మనం ఆలోచించే విధానం ఏదైనా మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సంపాదించవచ్చు. పెట్టుబడి లక్షల్లో చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక బట్టల షాప్ పెట్టాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. ఒక చీర 10 చీరలు అమ్మిన తర్వాత ఒక చీర అమ్మకపోయిన కూడా లాభం అందులో ఆగిపోద్ది. మన మిషన్ దాని ఇదేంటి మనకు ఇన్స్టాంట్ లాభాన్ని ఇస్తుంది అనమాట. అంటే నేను పెద్ద స్థాయిలో ఆలోచించట్లేదు. ఏదైనా సరే కుటుంబానికి కొంచెం సపోర్ట్ లా ఉండడానికి మహిళలు ఏం చేయాలని ఆలోచించే ప్రతి పని ఏది చేసినట్టు నేను ఆ బేస్ మీదనే చేస్తున్నాను. ఎందుకంటే నిజాన్ని అబద్ధాన్ని, ఎందుకంటే కొంతమంది అనౌన్సింగ్ లో ఎక్కువ చెప్పి తర్వాత వచ్చిన తర్వాత ఏదో తూతు మంత్రం. ఒక నిమిషం మేము మాట్లాడొచ్చా? చాలా వీడియోస్ మనము టీవీలలో చూస్తుంటామండి, మన మామూలు యూట్యూబ్ లో. కానీ అక్కడ చూసేదానికి మనం రియల్ గా చేసేదానికి చాలా తేడా ఉంటుంది. మనం ఎన్నో ఛానల్స్ లో కటింగ్స్ కానీ అన్ని చేస్తుంటాము, కానీ అక్కడ మాకు మనం చేసేటప్పటికి ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది మేడం. కానీ ఇక్కడ ఏంటంటే మాకు క్లియర్ గా ఉంది, మాకు మైండ్ కి ఎక్కేటట్లు అది అర్థం చూసి కూడా చేసుకునే కెపాసిటీ వచ్చేటట్టు మీరు చెప్తున్నారు మేడం. అది చాలా గ్రేట్ మేడం. మాకు ఎంత రాని వాళ్ళు కూడా ఇక్కడ తొందరగా నేర్చుకోవచ్చు. సబ్జెక్ట్ అట్లా ఉంది మేడం మీ దగ్గర. మెయిన్ మనకి ఏంటంటే హిందీ రావాలనే సమస్య ఉందా వరలక్ష్మి అంటే? లేదండి, హిందీ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాస్టర్స్ కదా హిందీయే రావాలా అంటున్నారు. హిందీ అవసరం లేదు, అసలు చదువు కూడా అవసరం లేదు. నిజం చెప్పాలంటే చదువు కూడా అవసరం లేదు. నా పరిస్థితి ఏంటి అంటే నేను అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఛానళ్ళలో యాడ్స్ ఇవ్వలేను. కానీ కొంచెం డబ్బు సంపాదించుకోవడానికి ఉపాధి మాత్రం గ్యారెంటీ ఇవ్వరు. ఇంతమంది వచ్చారు, ఒక్కళ్ళని అబద్ధం చెప్పి కవర్ చేయగలుగుతున్నామేమో, కానీ అందరి నుంచి కవర్ నిజం అనేది అందరి దగ్గర నుంచి రావట్లేము అనమాట. అందరూ ఎవరొకరు నచ్చట ఇది అవుతారు. కానీ వచ్చిన దాంట్లో ఇప్పటికి మనం 15వ తారీఖు క్లాసులు స్టార్ట్ చేసినాం. క్లాసులు స్టార్ట్ చేసిన దాంట్లో ఒక్క మెంబర్ కూడా మిస్ అవ్వకుండా అందరూ ఉండి ఎంతో ఇంట్రెస్ట్, ఇంత టైం అయిపోతుందంటే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అన్నమాట వెళ్ళాలని. ఆ కాన్ఫిడెంట్ ఇచ్చినందుకు వీళ్ళందరిలో ఒక్కళ్ళు కూడా మిస్ అవుతుంది. అంటే నేను ఇన్స్టిట్యూట్ పెడితే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వారం రోజుల్లోనే అందరూ వెళ్ళిపోతారు. ఎక్కడైనా చూసాను, నేను కూడా అట్లా వెళ్ళి వచ్చిన దాన్నే నచ్చట. నేను నచ్చేటట్టు ఇస్తున్నానని నాకు అనిపించింది అనమాట వీళ్ళందరూ నిలబడేసరికి. ఎందుకంటే మన వ్యాపారమే ఇన్స్టిట్యూట్ అయితే ఫస్ట్ 3/4 మనం నెల రోజులు కోర్సు పెడితే ఫస్ట్ వారం ఇంపార్టెంట్. ఫస్ట్ వారంలోనే 50 మెంబర్స్ 50% వెళ్ళిపోతారు నచ్చకపోతే వెళ్ళిపోతారు. కానీ నేను ఇదైతే సాధించాను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నచ్చకపోతే ఇంతమంది నేను ఆఫ్ చేయలేను. అందరూ వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు, వేరు జిల్లాలు కాదు, వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు. అదే నేను అబద్ధం చెప్పినా, ఇందులో ఇక్కడ మ్యాటర్ లేకపోయినా, ఇందులో సబ్జెక్ట్ లేకపోయినా కూడా ఇంతమంది నేను నమ్మించడానికి కాదు. కాకపోతే ఏంటంటే నా వీడియోస్ కి లైక్లు ఎక్కువ రావట్లేదు. నేను మిడిల్ క్లాస్ లో ఉండి ఇంత నా అందిస్తున్నాను కదా, నాకు కొంచెం లైక్ సపోర్ట్ చేస్తే మీరు ఇంకా చాలా మందికి ఇది రీచ్ అవుతుంది. ఒక 5,000తో నేర్చుకొని రోజుకి 300 500 సంపాదించుకునే అవకాశం నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మీరు ఒక్క లైక్ అనేది చేసి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంది కూడా 5,000 పెట్టుబడితో కూడా బిజినెస్ చేయొచ్చు అనే విషయాలు చాలా తెలుస్తాయి అన్నమాట. చాలా మందికి నా వీడియోస్ రీచ్ అవ్వట్లేదు.
ఏది ప్రమోషన్ చేపించలేను, నేను యూట్యూబ్ లో ఇన్స్టాలో ప్రమోషన్ చేయించలేను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన బిలో మిడిల్ క్లాస్ కాబట్టి బేస్ మీద ఉన్నాను. మీరు సపోర్ట్, ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఒక నైట్ వైరల్ అవ్వచ్చు, ఒక నైటే ఇది కావచ్చు. ఇలాంటి వాటిని మీరు ఆదరిస్తే, ఎందుకంటే ఇది మీ చేతిలో ఉన్న పని అన్నమాట, సామాన్యుల చేతిలో ఉన్న పని. హైఫైలో నేను ఎట్లా నచ్చను, మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ మీరు నన్ను ఆదరిస్తే నా ఉద్యమం లాంటిది ఇంట్లో ఉండి ఇప్పుడు కనీసానికి టై అండ్ డై క్లాత్ ఎక్కడ దొరుకుతుంది, అసలు ఈ క్లాత్ చేయొచ్చా, ఇది ఎవరు చేయొచ్చు అనే విషయాలు కూడా చాలా మంది తెలియదు. ఓన్లీ చూపిస్తారు డిజైన్, మళ్ళాంటి వాళ్ళని ఫాలో అయ్యి మళ్ళాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ఇవన్నీ ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు అర్థమయ్యి బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది పెద్దవాళ్ళ చేతుల్లో కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళ చేతిలోకి ఈ బిజినెస్ రావడం వల్ల మనం ఈజీగా పని చేసేటోళ్ళు మాత్రమే చేయగలుగుతారు, దీంట్లో కూడా పని చేసేటోళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కష్టపడేటోళ్ళకి మంచి ఉపాధి అవకాశం ఏంటంటే, ఏదైనా పని ఉందంటే ఒక బజ్జీ కొట్టు పెట్టుకోవటము, కిరాణా షాప్ పెట్టుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం, అలాంటివి చేస్తున్నాం. అలా కాకుండా ఇలా వెరైటీ చేయడానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు, ఆడవాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఇక్కడ అబద్ధాలు లేవండి, అన్ని నిజాలే ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పిన మాట మీద నిలబడతారండి మేడం గారు. ఇది ఎవరం కూడా ఏదో కావాలని చెప్పట్లేదు, మా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఎందుకంటే మనం ఒక బడ్జెట్ ఒకటి పెడితే దానికి ఆపోజిట్ లో ఇంకొకటి వచ్చి పెడతారు, ఎందుకంటే అది ఈజీ పని కాబట్టి, తెలిసిన పని కాబట్టి. అలా కాకుండా కొత్తగా మీరు ట్రై చేయాలి, అది తక్కువ బడ్జెట్ లో చేయాలంటే ఇలాంటి వాటి కూడా మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీ చేతుల్లోనే ఉంది, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు కూడా. చేస్తే ఇంకా సేవలు అందించడానికి బాగుంటది. 25,000 లో ట్రై అండ్ డై చెప్పించి ఈ క్లాతులు తెప్పించి ఏదన్నా ఫీజు తీసుకుంటున్నాం, మేము అదనంగా ఫీజు తీసుకుంటాం, ఏం తీసుకోలేదు మేడం, అదనంగా ఫీజు తీసుకోవడం కానీ మీకు అకామిడేషన్ తీసుకోవడం కానీ ఏమైనా మేడం. కాబట్టి ఇంత జెన్యూనిటీని మీరు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే నాలాంటి వాళ్ళు ఇంకా బయట రావడానికి బాగుంటుంది. దానికన్నా ఎక్కువ ఇచ్చారు మేడం, మేము ఊహించిన దానికన్నా మాకు ఇక్కడ ఎక్కువ ఉంది మేడం. చాలా అసలు మాకు ఇంట్లో కూడా ఉండదు అంత, మేము ఫస్ట్ భయపడ్డాం ఎలా ఉంటదని, కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఆ లోటు లేదు మేడం. మేము ఈ రోజు వెళ్ళాలన్నా కూడా మాకు బాధగానే ఉంది. మొత్తం అందరికీ అలాగా ఉంది మేడం, ఒక్కరికని కాదు. అది కూడా స్పెషల్ ఏదో లేడీస్ తో చెప్పించేది కాకుండా మాస్టర్స్ పిలిచి ఏది తక్కువ రేటు కదా అని దాని వాల్యూ తీసే మాత్రం మేము ఫీజు తీసుకోవడం తక్కువే ఉంటుంది, ఎక్కువ మందిని గ్యాదర్ చేసి చెప్పించి హై క్వాలిటీనే మేము ఇస్తున్నాం సబ్జెక్టు. కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్.